వాడనమాట. మరణమైన జీవమైన ఆయన ద్వారానే, ఆయన ఆజ్ఞ లేనిది ఏమి జరగడానికి లేదు. ఇంకా అందరూ అంటే ఇంత గొప్ప ఎందుకు ఈయనకి ఇంత గొప్ప అధికారం ఇచ్చాడు తండ్రి అని అంటే, ఈయన కుమారుడు. ఎవరైనా ఈయన కుమారుడు కనుకనే ఈయన సమస్తమైన హక్కును కలిగి ఉన్నాడు. దేవుని ఇల్లు, ఈ దేవుని బిడ్డలందరి మీద సమస్తమైన అధికారం కలిగి యేసు ప్రభు వారు ఆయన మనలను ఏలుచున్నాడు. చెప్పండి, ఆయన మనలను ఏలుచున్నాడు. ఎవరైతే యేసు ప్రభు ఏలడానికి ఎవరైతే ఒప్పుకోవట్లేదో, ఇష్టపడడం లేదో, ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఖడ్గం వాళ్ళ మీద పడద్దు. ఆ రోజు ఆయన యొక్క కోపము, ఆయన యొక్క ఖడ్గము, ఆయన యొక్క తీర్పు, ఆయన యొక్క అధికారం చేత ఎవరైతే ఆయన ఏలడానికి ఇష్టపడకుండా, నేను ఒప్పుకోనని ఎవరైతే ఆయన యొక్క ఏలుబడి కింద ఆయన అధికారమును ఒప్పుకోకుండా ఎవరైతే ఇప్పుడు నిరాకరిస్తున్నారో, తృణీకరిస్తున్నారో, వాళ్ళందరూ యేసు ప్రభు యొక్క ఆయన ఖడ్గము వాళ్ళ మీదకి వస్తుంది. అప్పుడు దేవుని తీర్పులు దానికి వాళ్ళ మీదకి వస్తాయి. అందుకనే ప్రభు నిన్ను ఏలడానికి నువ్వు పూర్తిగా ఒప్పుకోవాలి. నీ సమస్త ప్రవర్తన అంతటి మీద ఆయనకు ఏమివ్వాలి? చెప్పండి, ఏమివ్వాలి? అధికారం ఇవ్వాలి. ప్రభువా, ఇదిగో నువ్వు నా మీద అధికారివి, నువ్వు చెప్పు, నేను చేస్తాను, నువ్వు ఏం చెబితే అది చేస్తాను నేను అని నువ్వు అధికారం ఇవ్వాలి ఆయనకు. నువ్వు ఒప్పుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఒకవేళ మనం ఒప్పుకోకుండా ఆయన అధికారాన్ని మనం కానీ తృణీకరిస్తే, మనము దేవుని కుమారుణ్ణి మనం తృణీకరించడం, ఆయన అధికారాన్ని తృణీకరించడం, అది మనకు చాలా పెద్ద నేరముగా, అది పెద్ద తప్పుగా, అది దేవుని ఎదుట తీర్చబడి దాని యొక్క తీర్పు మన మీదకి వస్తుంది. ఎప్పుడైనా సరే నువ్వు ఒప్పుకోవాలి. తన్ను ఏలుటకు ఇష్టము లేని అని ఉంది బైబిల్లో. ఎవరైతే ఆయన ఏలడానికి ఇష్టము లేకుండా ఉంటున్నారో, ఇప్పుడు ఎవరైతే ఒప్పుకోవట్లేదో, ఆయన నాకు ప్రభువు కాదు, యేసు క్రీస్తు మనందరికీ ప్రభువు, ఈయన ప్రభు అని ఎవరైతే ఒప్పుకోవట్లేదో, ఆయన ఏలుకోవడానికి ఇష్టపడుతుంటే, ఎవరైతే దానికి ఒప్పుకోవట్లేదో వాళ్ళందరినీ ఒకరోజు ఆయన శిక్షిస్తాడు. వాళ్ళందరి మీదకి దేవుడు తన ఉగ్రతను ఆయన తీసుకుని రాబోతున్నాడు. కనుక ఇక్కడ వారసుడు అంటే ఎంత అధికారం ఉంటుందో, వారసుడు అంటే ఎంత హక్కు కలిగి ఉంటున్నాడో అది మనం గుర్తు చేస్తుంది బైబిల్. కనుక వారసులు అన్నటువంటి మాటను ఇక్కడ చదవండి. ఆ మాట మనం మీద చదివాం కదా, అందులోనికి రండి. రోమాపత్రిక 8వ అధ్యాయము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనము పిల్లలమైతే వారసులము. చెప్పండి, ఎవరమంట? మనము పిల్లలమైతే మనం ఏమవుతామంట? వారసులము అని అన్నాడు. అంటే ముందు ఏం కావాలి? మనము పిల్లలము కావాలి. ఎవరికి? దేవునికి మనము పిల్లలము కావాలి. సో మనం పిల్లలం అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? మరి మనము ఆయనకు పిల్లలం అవ్వడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, నేను మీకు జ్ఞాపకం చేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆయన ఇచ్చిన మంచి అవకాశం, గొప్ప అవకాశం అని అంటే, దేవుడు మనలను తనకు కుమారులుగా ఉండునట్లు మనలను ఆయన దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని దత్తత తీసుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దత్తత. మీకు దత్తత తీసుకోవడం తెలుసుగా, అడాప్ట్ చేసుకోవడం అని అంటే, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు కానీ, ఆస్తులు ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు ఇంకేం చేస్తారంటే, కొంతమందిని ఎవరినైనా సరే దత్తత తీసుకుంటారు. ఎందుకు అని అంటే, వాళ్ళకు చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఊరకెందుకు పోవాలి? అప్పుడు ఏం చేస్తారంటే, పిల్లలు లేని వాళ్ళు పిల్లలను దత్తత తీసుకుంటారు. సో కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మనలను ఆయన దత్తత తీసుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దత్తత తీసుకుంటున్నాడు. ఇప్పుడు దత్తత తీసుకోవాలన్న కోరిక ఏంటంటే, దేవునికి ఏమైతే ఉన్నాయో, ఆయన రాజ్యంలో ఏమైతే ఉందో, ఆయన మహిమలో ఏమైతే ఉందో, పరలోకంలో ఏమైతే ఉందో, వీటిను ఆయన తన పిల్లలకు ఇవ్వాలని ఆయన ఏమనుకుంటున్నాడు అంటే దత్తత తీసుకుంటున్నాడు. దత్తపుత్రులుగా మనలను స్వీకరిస్తున్నాడు. అందుకని ఆయన మనల్ని దత్తత తీసుకోవడానికి ముందు ఆయన ఏం చేయమంటున్నాడు అనంటే, మొదటిగా మనము యేసు ప్రభువు అనేటువంటి తన కుమారుని యందు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు. ఆమేన్. సో ఫస్ట్ ఏం చేయమంటున్నాడు ఆయన? నువ్వు యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్ము,
ఆయన నీ కొరకే పరలోకము నుంచి దేవుని వద్ద నుంచి పంపబడిన వాడని, ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడని. సో మొట్టమొదటిగా నువ్వు నమ్మాలి. రెండోది, నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందకుండా నువ్వు ప్రభుతోటి వారసత్వాన్ని పొందుకోవడానికి హక్కు లేదు. గతసారి నేను మీకు చెప్పాను, ఈ వారం చెప్తానని చెప్పాను, సున్నతి గురించి నేను చెప్పలేదు. సో కానీ అయితే ఇక్కడ వారసులు ఎవరైతే అబ్రహాము సంతానం ఉంటుందో వాళ్ళు వారసులు అయ్యేటువంటి హక్కును దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు, హక్కునిస్తున్నాడు. కనుక ఇక్కడ వీళ్ళకు మనకు అబ్రహాము యొక్క వారసత్వము ఏదైనా మనకు రావాలన్నా, దేవుని వారసత్వం రావాలన్నా ముందు మనకు యేసు ప్రభువులోనికి బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందకుండా మనలో ఎవరైనా సరే దేవుని యొక్క రాజ్యమునకు ఆయనకు హక్కుదారులు మనము కాలేము. ఎందుకు కాలేము అని అంటే, ఇక్కడ మనము హక్కుదారులము కావాలని అంటే దత్తపుత్రులుగా దేవుడు మనల్ని స్వీకరించడానికి ఆయన మనకి ఏం చేస్తున్నాడంటే తన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే, ఆయన మనము వారసులముగా ఉండాలి అని అంటే మనల్ని ఆయన దత్తత తీసుకోవాలి. సో మీరు ఇదే అధ్యాయంలో ఒకసారి మీరు ఒక మాట చదవండి. ఇదే అధ్యాయంలో 8వ అధ్యాయంలోనే ఒక మాటను ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు చెప్తాడు. 15వ అధ్యాయంలో 15వ వచనంలో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూసారా ఏం జరిగింది ఇక్కడ? దేవుడు మనకు దత్తపుత్రాత్మను మనకు దయచేసినాడు. దత్తపుత్రాత్మ అంటే ఏంటి అని అంటే, ఆయన మన కొరకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఇదే మరి ఆత్మ, దత్తపుత్రాత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుంది నీలోనికి వచ్చంటే, దేవునిని తండ్రి అని పిలిచేటువంటి ఆ యొక్క యోగ్యతను ఈ ఆత్మ నీకు కలిగిస్తుంది. ఆ ఆత్మ నీలోనికి రాలేదనుకో, నువ్వు దేవునిని తండ్రి అని పిలవడానికి నీకు హక్కు లేదు. ఒకవేళ మనము దేవునిని తండ్రి అని పిలిచినా ఒక రోజున మనం తిరిగి ఆయన మనలను కుమారులుగా ఉండడానికి ఆయన ఒప్పుకోడు. ఎందుకనంటే కుమారులు అవ్వాలనంటే ఇక్కడ సున్నతి పొందిన వాడై ఉండాలి, కుమారుడైన వాడు ఆ యొక్క వాగ్దానానికి వారసుడై ఉండాలి. ఇవన్నీ కలిగిన వాడైతేనే దాన్ని నెరవేర్చుకోగలుగుతాడు, దాన్ని పొందుకోగలుగుతాడు. సో మనము మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసు ప్రభువారు మన కొరకై పరలోకము నుంచి పంపబడ్డాడని, ఆయన దేవుని కుమారుడని నీవు విశ్వసించినప్పుడు బాప్తిసం పొందావు. చూసావా? అప్పుడు దేవుడు నిన్ను తన యొక్క బిడ్డగా నిన్ను స్వీకరించి తన ఆత్మను నీకు సంచకరువుగా ఇచ్చేశాడు. ఇదే మాటను ఆయన ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఆత్మను ఆయన మనకు సంచకరువుగా ఇచ్చాడు అని. ఆత్మను సంచకరువు పెట్టేశాడు. ఇప్పుడు మీరు ఒక వస్తువును కానీ ఒక ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సరే ఏదైనా కొన్నప్పుడు ఏం చేస్తారు? సంచకరువు ఇస్తారు. ఇదిగో ఈ డబ్బు ఇస్తున్నాను, ఇది సంచకరువు, దీన్ని ఎలా ఇంత, దీనికి నేను దీన్ని కొంటున్నాను, ఇది నాది, సో దీన్ని నేను స్వాధీనం చేసుకుంటున్నాను అని చెప్పి దానికి ఏం చేస్తారు? సంచకరువు పెట్టేస్తారు. తర్వాత ఏం చేస్తారు? తిరిగి మిగతాదంతా ఇచ్చేసి దాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. సో దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ముందు ఆయన మనల్ని తనకు పిల్లలుగా స్వీకరించడానికి ఆయన దత్తపుత్రాత్మను, అంటే మనము ఈ స్వీకరపుత్రాత్మ లేకపోతే మనల్ని ఆయన అంగీకరించడానికి, మనల్ని ఆయన తన పిల్లలుగా స్వీకరించడానికి తన ఆత్మను మనకి ఇచ్చాడు. ఇచ్చి ఈ ఆత్మ మనలోనికి వచ్చి దేవునిని నాయన తండ్రి అబ్బా అని పిలిచి మనము దేవుని పిల్లలమై ఉన్నామని మనకు గుర్తు చేస్తూ మనల్ని నడిపిస్తుంది ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ మనల్ని నడిపిస్తుందో
ఈ ఆత్మ ఎప్పుడైతే మనలోనికి వచ్చి మనలను నడిపిస్తుందో అప్పుడు మనము దేవుని పిల్లలమై, మనము దేవునిని తండ్రి అని పిలుస్తూ, మనము ఆ యొక్క పరలోక రాజ్యములో ఉన్నటువంటి లేక దేవునికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క వాటిని అనుభవించడానికి మనం ఏమై ఉన్నామంట? చెప్పండి, ఏమై ఉన్నాం? వారసులము. గుర్తుపెట్టుకోవాలి, ఏమై ఉన్నాము? మనము వారసులము. ఎందుకంటే వారసుడే అన్నిటికీ కర్త. చెప్పండి, గుర్తుపెట్టుకోండి, వారసుడే అన్నిటికీ కర్త. అన్నిటికీ చెప్పండి, దేనికి కర్త? అన్నిటికీ. అంతేనా? అన్నిటికా కొన్నిటికా? చెప్పాలి, అన్నిటికా కొన్నిటికా? అన్నిటికీ. సో ఏంటి అన్ని అని అంటే, ఇప్పుడు చదవండి ఒక మాట, మనం ముగిద్దాము, ఆరాధనలోకి వెళ్దాం. ఏంటి అని అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలోనే ఏం చెప్తుంది వాక్యము అని అంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా. గుర్తుపెట్టుకోండి, అన్నిటినీ మనము పొందటానికి మనం అర్హులమా కాదా? ఏమున్నది ఇందులో? శ్రమ. గుర్తుపెట్టుకోవాలి, శ్రమ పడటానికి కూడా నీవు అర్హురాలువే. నువ్వు కేవలం ఇచ్చినవన్నీ తీసుకొని దాచిపెట్టుకోవడానికే కాదు నువ్వు అర్హురాలువు. ఉన్న వాటన్నిటిని గొడవ పెట్టుకొని పంచుకోవడానికే కాదు అర్హురాలువు, అర్హుడివి. నీవు శ్రమ పడడానికి, నేను ఫస్ట్లో చెప్పాను, నీవు దేవుని ఎప్పుడైతే వారసుడు అయ్యావో నీవు అప్పులు పంచుకోవాల్సిందే, ఆస్తి పంచుకోవాల్సిందే, కష్ట నష్టాలు పంచుకోవాల్సిందే. వారసుడు అయితే అది నీకు ఖచ్చితంగా నీకు లభిస్తుంది. లేదు నేను కేవలం ఆస్తినే పంచుకుంటాను, నేను కష్టాలను పంచుకోను, బాధలను పంచుకోను అనంటే దానికి దేవుని గవర్నమెంటు ఒప్పుకోదు. సో కనుక ఇక్కడ ప్రభు రాజ్యములో మనం మహిమ పొందాలి. మనము మహిమ పొందడానికి మనం పిలువబడ్డాము కనుక ఇక్కడ శ్రమ పడటానికి కూడా నువ్వు అలవాటు పడాలి. క్రైస్తవులు అంటే కేవలం ఏదో దేవుడిచ్చే మంచి వాటిని తీసుకోవడానికో, దేవుని నమ్ముకున్నాక మంచి ఇల్లు కట్టుకోవడానికి, బాగా చదువులు, మంచి బట్టలు, బంగారము, మంచి మంచి విలువైన వాటిని పొందటానికి మాత్రమే కాదు ఇక్కడ అర్హులం మనము. శ్రమ, నిందలు, అవమానాలు క్రీస్తు నిమిత్తము వీటన్నిటిని కూడా నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు కుమారుడువు, నువ్వు కుమార్తెవు, నీ కొరక ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడువు, కుమార్తెవు అయ్యావో అప్పుడే యేసు ప్రభుతో కూడా శ్రమ పడటానికి కూడా నువ్వు హక్కుదారుడవు, హక్కుదారురాలు అయినావు. అప్పుడు నిన్ను శ్రమ పెట్టడానికి నీ వాళ్ళు వస్తారు, నీ బంధువులు వస్తారు, నీ పొరుగు వాళ్ళు వస్తారు, నీ దేశస్తులు వస్తారు, నీ కులస్తులు వస్తారు, నీ ఇంటి పక్క వాళ్ళు వస్తారు నిన్ను అవమానపరచడానికి. దేవుని నమ్ముకున్నావు, ప్రభు బిడ్డవయ్యావు, అప్పుడే నీకు సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఎందుకనంటే నేను మీకు ఒక మాట చెప్తా. ఆ రోజు ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్మాయేలు ఏం చేశాడో తెలిసిన? ఇస్సాకును హింసించెను అన్నది వాక్యం. ఏం చేశాడంట? ఇస్సాకును ఏం చేశాడు? ఇస్మాయేలు హింసించాడు. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని హింసించాడు. హింసించడము అని అంటే మీకు తెలుసుగా, హింసించడం అంటే మామూలు విషయమా? ఏమా హింసించడం అంటే అర్థమైంది? మాటి మాటికి, చీటి, చిన్నదానికి పెద్దదానికి. కొంతమంది అంటుంటారు నన్ను హింసిస్తున్నారు వీళ్ళు అని. చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి నా మీదకే వస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు అంటే అది నిరంతరం ఒక శోధన లాంటిది హింస అనేది. సో నువ్వు భూమి మీద హింస, ఈ భూమి మీద నువ్వు శ్రమ పడేటువంటి పరిస్థితి నీకు వస్తుంది. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడే, నువ్వు నీతిగా నువ్వు ఎప్పుడు బ్రతకడం ప్రారంభించావో, నువ్వెప్పుడు దేవుని బిడ్డవయ్యావో, నువ్వెప్పుడు దేవుని కుమారుడు అయ్యావో, నువ్వెప్పుడైతే దేవుని కుమార్తె అయ్యావో ఆనాటి నుంచే భూమి మీద నీ కొరకు ఏమున్నాయి? చెప్పండి, ఏమున్నాయి? శ్రమలు నీ కొరకు ఉన్నాయి. ఈ శ్రమలను నువ్వు అనుభవించాలి. నాకు శ్రమలు వద్దంటున్నారు చాలామంది, అయితే మీరు వారసత్వం వద్దంటున్నారు అని అర్థం. నేను కష్టాలు పడలేనయ్యా, కొంతమంది అంటారు నేను కష్టాలు అసలు పడలేనయ్యా అన్నట్టున్నారు. అంటే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశించే హక్కు కూడా లేదయ్యా అని చెప్పాలి వాళ్ళకి. నువ్వు అనుభవించలేవమ్మా పరలోకాన్ని అని చెప్పాలి వాళ్ళకు. ఎందుకని అంటే పరలోక రాజ్యము భూమి మీద కష్టపడిన వానికే తప్ప సుఖపడిన వానికి పరలోకము లేదు. చాలామంది క్రైస్తవులు సుఖపడుతున్నారు. సుఖపడినోడు ఎక్కడికి వెళ్ళాడు?
ఏమ్మా, నీవు నీ జీవితకాలం అంతా ఏం చేసినావు అన్నాడు అక్కడ వాక్యంలో, నువ్వు సుఖపడ్డావు అన్నాడు. అవునా కదా? ధనవంతుడు చనిపోయి పాతాళంలోకి వెళ్తే అక్కడ వాని గురించి ఏమంటుందంటే, నువ్వు బ్రతికినంత కాలము నువ్వు సుఖం అనుభవించావు. సుఖం అనుభవించావు కనుక ఇప్పుడు